చాలామంది ట్యూబల్ బ్లాక్ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదనే క్వశ్చన్ అడుగుతారు. సో దీనికి నేను ఈరోజు ఆన్సర్ చెప్తాను. సో ఒక లేడీకే ఒక గర్భసంచి ఉంటుంది, 2 ట్యూబ్ 2 ఓవరీ ఉంటుంది అనమాట. సో న్యాచురల్గా ఏమవుతుంది అంటే ఈ ఓవరీ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి ఈ ఫింబ్రిల్ ఎండ్ అంటే ట్యూబ్లో ఒక్క కార్నర్లో ఈ ఎగ్ అనేది రిలీజ్ అయి ఉంటుంది అనమాట. సో న్యాచురల్గా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్ అనేది లోపల వెళ్ళి గర్భసంచి నుంచి ట్యూబ్లో ట్రావెల్ చేసుకొని ట్యూబ్లో ఉన్న ఎగ్తో ఈ స్పర్మ్ మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆ ఫింబ్రిల్ ఎండ్లో ఆంప్లర్ ఎండ్లో బేబీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. బేబీ ట్యూబ్లో ఫామ్ అయిన తర్వాత ట్యూబ్ నుంచి స్లోగా ట్రావెల్ చేసుకొని గర్భసంచిలో అటాచ్ అవుతుంది. సో ఇదే న్యాచురల్ ప్రాసెస్ అనమాట. ఇన్ కేస్ మీకు ట్యూబ్లో అగైన్ ట్యూబ్స్ అనేది డిఫరెంట్ పార్ట్స్ ఉంటుంది, ప్రాక్సిమల్, మిడిల్, డిస్టల్ అట్లా డిఫరెంట్ పార్ట్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ట్యూబ్లో ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే సో ఏమవుతుంది, ఇది స్పర్మ్ అనేది ఎగ్ని మీట్ అవ్వదు. సో బేబీ కూడా ఫామ్ అవ్వడం ఛాన్సెస్ తక్కువైపోతుంది అనమాట. అంటే ఇన్ కేస్ ట్యూబ్లో వాపు ఉంటే కూడా ట్యూబల్ డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ టైంలో ట్రావెలింగ్ ఆఫ్ స్పర్మ్స్ టువర్డ్స్ దిస్ ఎగ్ అనేది కూడా అఫెక్ట్ అవుతుంది. సో బేబీ అనేది కూడా ఫామ్ అవ్వవు అనమాట. సో ఏం చేయొచ్చు, ట్యూబల్ బ్లాక్ ఉంటే ఏం చేయొచ్చు, ఎట్లా తెలుసుకోవచ్చు అంటే యూజువల్గా ట్యూబల్ బ్లాక్ అనేది మీరు ట్యూబల్ టెస్ట్లో తెలుసుకోగలుగుతారు. అంటే హెచ్ఎస్జీలో ట్యూబల్ బ్లాక్ ఎక్కడ అనేది తెలుస్తుంది. ఎస్ఏఎస్ అనే టెస్ట్లో ట్యూబల్ బ్లాక్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. బట్ కన్ఫర్మేటరీగా మీరు ల్యాప్రోస్కోపీ చేసుకుంటే మీకు ట్యూబల్ బ్లాక్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో వన్స్ మీకు ట్యూబల్ బ్లాక్ ఉంది అని తెలిసింది అనుకోండి, సో బ్లాక్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో మేబీ చిన్న చిన్న ఫ్లిమ్సీ అడెషన్స్కి మీకు మేబీ ట్యూబల్ సర్జరీ అనేది హెల్ప్ అవుతుంది. బట్ చాలా డెన్స్ అడెషన్స్, హైడ్రోసల్ఫిన్స్, ట్యూబ్ వాపు ఉంది అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు జనరల్గా త్రూ సర్జరీ అనేది మీకు ఛాన్సెస్ తక్కువ అవుతుంది అనమాట. అంటే బ్లాక్ అనేది ఓపెన్ అవ్వడం. సో యూజువల్గా ఇట్లాంటి కండిషన్లో మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళడం బెటర్ ఆప్షన్ అనమాట. అండ్ దెన్ త్రూ ఐవీఎఫ్ మీకు బేబీ పుట్టడం అనేది కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.